ఇప్పుడు ఆ డీ-డాలరైజేషన్ అనేది ఒక ట్రెండ్. హ్మ్. చాలా రోజులుగా నడుస్తుంది ఇది. డాలర్ విలువ అంటే డాలర్ మీద డిపెండ్ అవ్వకూడదనేది. హ్మ్. దానికోసమేనా ఈ బ్రిక్స్ దేశాలు ఇవన్నీ ఆ! బంగారం అంటే ఇంతగా ఇక్కడ కొనేది? రెండండి. ఒకటి మన అంటే డాలర్ రూపంలో వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవద్దు అనేది అవును. ఒకటి. అవును. యెస్. ఓకే. ఆ! రెండోదేంటంటే యూఎస్ కూడా తను డాలర్‌ని కొంత డీవాల్యూ చేసుకోవాలనుకుంటుందండి. ఎందుకంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళ జీడీపీ మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ ఎంత అని చూస్తే 10%నండి. ఓకే. సో, మొత్తం ఔట్ సోర్సింగ్ చేశారు వాళ్ళు లాస్ట్ 50 ఇయర్స్‌లో. ఎప్పుడైతే అవును. వీళ్ళు అవును. 71 తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారో, హ్మ్. ఒక 50 ఇయర్స్ నుండి మొత్తం కూడా వాళ్ళు ఐటీ సర్వీసెస్ అయితే ఇండియా, హ్మ్. అలాగే మనకి గార్మెంట్స్ అయితే వేరే కంట్రీ, ఇంకోటైతే ఇంకో కంట్రీ, అవును. ఇలా వాళ్ళు ఔట్ సోర్సింగ్ చేసుకున్నారు. సో, అవును. వాళ్ళ జీడీపీ ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, మేము కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. హ్మ్. ఎక్స్పాండ్ చేయాలి అంటే వాళ్ళ డాలర్ వాల్యూ వాళ్ళది కూడా తగ్గాలి. ఓకే. ఎందుకంటే ఆళ్ళ డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుద్ది. అవును. సో, అంతేగా. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే దాన్ని అమ్మేటప్పుడు కాంపిటేటివ్ కంట్రీస్ లైక్ ఇండియానో, చైనా అంటే మనకి అవును. మనం కొంచెం బెటరు. ఆ! మనకన్నా ఇంకొంచెం బెటర్ చైనా. అవును. సో, వీళ్ళతో మరి వాళ్ళు ఎలా కాంపిటేట్ చేయగలరు? సో, యూఎస్ కూడా తన కొంత మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవాలని చూస్తుంది కాబట్టి, డాలర్ వాల్యూ వాళ్ళు కూడా కొంచెం స్లో డౌన్ చేయాలనేది వాళ్ళ ఆలోచన కూడా ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ కంట్రీస్ కూడా ఈ డిపెండెన్సీ వద్దు మనకి హ్మ్. యెస్. అనేది కూడా వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు అంటే ఏదైతే ఈ జియో పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉందో అది గానీ, మిడిల్ ఈస్ట్ గానీ, ఇవన్నీ క్రైసిస్ గానీ, వీటికిను మన హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ పెరగడానికి ఏంటి డైరెక్ట్ అసలు ఏ కనెక్షన్? సంబంధం లేదండి. అది నాకు అర్థం ఏ కాలా. అంటే సంబంధం లేదు. సామాన్యుడికి గూడా మీకు లేదు. ఏ అర్థమయ్యేలాగా. సంబంధం అది బులియన్ రేట్ వేరు. ఆ! మనకి సిటీ టు సిటీ కొంత ప్రైస్ చేంజ్ ఏదో ఉండొచ్చు ఉంటుందది. కానీ, అవును. అక్కడ క్రైసిస్‌కి మనకేం సంబంధం లేదండి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏ కంట్రీ ఆ కంట్రీ బై చేస్తూ ఉంటది. హ్మ్. రైట్? సో, మనం కొన్నా కొనకపోయినా వేరేవాడు కొంటాడు కంట్రీ. ఓకే. సో, మనం 600-800 టన్స్ కొంటాం పర్ ఇయర్. అవును. ఆ! అలాగే చైనా తీసుకుంటుంది. అలాగే రష్యా కొంటుంది. హ్మ్. అలాగే టర్కీ తీసుకుంటది. అలాగే యూఎస్ కొంటది. సో, ప్రతి కంట్రీకి ఉంటది కదండీ. మనం అవును. కొన్నా కొనకపోయినా హ్మ్. సంబంధం లేదు. అంతే ఇంకోటి మనకొచ్చే ఏదైతే కన్జంప్షన్ ఉందో, మన ఇంటర్నల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా డిపెండ్ అవ్వదు. ఓకే. ఓకే. మన రిజర్వ్ బ్యాంక్ ఉంటది. అవును. దేశానికైనా, వ్యక్తికైనా ఇన్సూరెన్స్ గోల్డే. సో, ఒక దేశం రిజర్వ్స్ సో, ఈ గోల్డ్. యుద్ధాలకును గోల్డ్ రేట్ పెరగడానికి సంబంధం లేదు. యుద్ధాలకి గోల్డ్ రేట్‌కి సంబంధం ఉంది. ఆ! అంతేగాని అక్కడ జరుగుతున్న దానికి హైదరాబాద్‌లో ఉన్న గోల్డ్ రేట్‌కి సంబంధం లేదన్న అది ఫిక్సే గదండీ. అదే అంటున్నా. ఆ! ఇప్పుడు యూఎస్ డాలర్స్‌లో మనం ఫిక్స్ హ్మ్. $4,600 ఉందనుకోండి. ప్యారలల్‌గా మన రూపీలో కన్వర్ట్ చేసినప్పుడు ఎంతుంది? 1,65,000 ఉంటది. అవును. సో, మేబీ హైదరాబాద్‌లో ఇంకో 100లో కొంచెం చేంజ్ ఉంటది. సిటీ టు రైట్. సిటీ రైట్. ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ సోర్సింగ్ డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి కొంత వేరియేషన్ ఉండొచ్చు. అవును. సో, అట్లా నాట్ ఓన్లీ హైదరాబాద్ రైట్. రేట్ నో స్టాండర్డే కదా! దట్స్ వాట్. అంటే నేను జస్ట్ ఒక పాయింట్ లాగా చెప్పా హ్మ్. హైదరాబాద్ హ్మ్. అనేది. హ్మ్. ఆ యుద్ధానికి దీనికి లింక్ ఉందా అనేది నా డెఫినెట్‌గా ఉద్దేశ్యం. ఉంటది కదండీ. ఎగ్జాక్ట్‌లీ. జియోపొలిటికల్ టెన్షన్స్‌లో హ్మ్. డెఫినెట్‌గా హ్మ్. ఆహ్, గోల్డ్ రేట్ ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద ఎప్పటికప్పుడు ఉంటది. ఇంపాక్ట్ పడుతూనే ఉంటది. ఉంటది. అందుకనే అండి మారుతూ ఉంటది. ఇప్పుడు అందుకనే మనం కరెక్ట్. 1 ఇయర్ బ్యాక్ సినారియో చూసినప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఉన్న జియోపొలిటికల్ కండిషన్స్ వేరు. అప్పుడు వార్ అవును. లేదు, ఏం లేదు. ఏం లేదు అప్పుడు ఒక కదా! డిఫరెంట్ స్టోరీ. అప్పుడు డీడాలరైజేషన్ ఇదంతా నడుస్తుంది. ఇప్పుడేంటి వార్ వచ్చింది. నిత్యావసరాలు అనేది ఇప్పుడు క్రైసిస్ అయింది కదా! ఎనర్జీ క్రైసిస్ అయింది. అవును. ఇప్పుడు ఎనర్జీ కంట్రీకి కావాలి కదా! ఇప్పుడు క్రూడ్ కావాలి. అవును. క్రూడ్ బై ప్రొడక్ట్‌లు. క్రూడ్ మీద ఒక 30, 40 బై ప్రొడక్ట్‌లు ఉంటాయి. అవును. ప్లాస్టిక్ ఉంటది, కెమికల్స్ ఉంటాయి, స్పెషాలిటీ కెమికల్స్ అవును. ఉంటాయి. ఇవి క్రైసిస్ వచ్చినప్పుడు బంగారం అనేది సెకండ్ ప్రయారిటీకి వెళ్తది కదండీ. అవును. ఫస్ట్ ఎకానమీ నడవాలి కదా! అవును. సో, అక్కడ కొంచెం అవసరమైతే వాళ్ళు అమ్ముతారు. మళ్ళీ కొంచెం ఎకానమీ సెట్ అయినప్పుడు మళ్ళీ గోల్డ్ బై చేస్తారు. సో, నా దగ్గర ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. డీడాలరైజేషన్ అంటే డాలర్ ఉండదని కాదు. హ్మ్. ట్రాన్సిషన్స్ విల్ బి ఇన్ ద డాలర్. ఓకే. రైట్. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్స్‌లో జరుగుతాయి. హ్మ్. కానీ నా దగ్గర ఎక్సెస్ మనీ ఉంది. ఎక్సెస్ డాలర్స్ వచ్చినప్పుడు నేను డాలర్స్‌లో కీప్ చేయను. హ్మ్. నేను బంగారంలో కీప్ చేసుకుంటా. ఓకే. నా ట్రాన్సాక్షన్స్ అన్నీ డాలర్స్‌లో జరుగుతాయి. నాకేదో ఒక 100 బిలియన్ ఉంది నా దగ్గర ఎక్స్‌ట్రా అవును. వచ్చిన అవును. ప్రాఫిట్. అవును. దాన్ని నేను ఇదివరకు ఏం చేసేవాడిని డాలర్స్ రూపంలో పెట్టుకునేవాడిని రిజర్వ్ కింద. హ్మ్. ఇప్పుడు దాన్ని నేను బంగారంలోకి మార్చుకుంటాను. రైట్. సో, రైట్. అది మెయిన్ అండి ఇక్కడ. మనం ఓకే. అర్థం చేసుకోవాల్సింది అది. రైట్. డీడాలరైజేషన్ డాలర్ ఉండదని కాదు. ఓకే. యాహ్! అదేలెండి. కొంచెం వాళ్ళ దాని కరెన్సీకి గూడా వాల్యూ పెంచుకోవాలి. ఇంటర్నల్‌గా వాళ్ళు ఆ యెస్. రిజర్వ్స్‌ని బంగారం రూపంలో మార్చుకుంటారు. మార్చుకోవాలి. యాహ్! రైట్. ఇంకొకటి సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2,00,000కి దగ్గరలో వస్తుంది గదా! హ్మ్. సో, ఒక అంచనా ఏంటంటే రాబోయే 5 ఏళ్లలో 4,00,000కి చేరుకుంటది బంగారం, తులం బంగారం. హ్మ్.
అనేది ఒక అంచనా. నిజమేనా? అట్లా అంత అవుతుందా? అంటే మనం ప్రిడిక్ట్ చేయలేం గానండి. అదే హ్మ్. చెప్తున్నా. హ్మ్. మళ్ళీ హ్మ్. మీరు ఎందుకంటే ఎక్కువ ఆస్ట్రాలజర్‌లతో మాట్లాడి నన్ను అందుకే నేను ప్రిడిక్షన్ చెప్పాలని సర్వే అంటే చెప్పాను. అంటే సర్వే కూడా ఫ్యూచర్‌దే కదండీ. అవును. సో, అవును. ఫ్యూచర్ రేట్‌ని మనం చెప్పలేం గానీ, ఆ! కాకపోతే ఏంటంటే ఏ కంట్రీ ఏ డెసిషన్ తీసుకుంటదో మనకు తెలీదండి. ఇప్పుడు మీరున్న సినారియో ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ఏ విధంగా దాన్ని ఊహించొచ్చంటే, అవును. ఎలాంటి సినారియోలో అలాంటివి జరగొచ్చంటే, ఇప్పుడు సపోజ్ $5,000 ఉందండి. అంటే 4,600 ఉంది. అవును. సో, $5,000 అనుకోండి. ఓకే. మీరన్నది $10,000. అవును. అంటే ఇప్పుడు యూఎస్ డెట్ ఉంది. యూఎస్ డెట్ ఏంటి 39 ట్రిలియన్స్ ఉంది. హ్మ్. సో, వాళ్ళు డెట్ క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే యూఎస్ దగ్గర ఎంతుంది? దాదాపు ఒక 8,000 టన్స్ ఎంతో వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంది. హ్మ్. విత్ ద కాస్ట్ ఆఫ్ అబ్బా! సమ్ అరౌండ్ $35, $40 అప్పటి ఎప్పుడో నుంచి వాళ్ళు కొంచెం చాలా ఎప్పుడున్నో ఉందది. అవును. ఓకే. వాళ్ళ ప్రైస్ వర్సెస్ ఇప్పుడున్న ప్రైస్ సపోజ్ ఈ ప్రైస్ డబుల్ అయిందనుకోండి గోల్డ్. హ్మ్. వాళ్ళు ప్లస్‌లోకొచ్చేస్తారు కదా! వాళ్ళ డెట్ అవును. అనేది తగ్గిపోతది. అవును. లేదు ఇఫ్ ఒకవేళ యూఎస్ తన అసెట్ వాల్యూని పెంచుకోవాలనుకుంది. హ్మ్. ఎవరైనా మీరు అమ్మండి. $10,000 వరకు మేము కొంటామన్నారనుకోండి. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళ రిజర్వ్స్ పెరుగుతాయి. అంటే హ్మ్. ఇలాంటి అబ్నార్మల్ సినారియోస్ జరిగిందనుకోండి. అప్పుడు ప్రైస్ హైక్ అవ్వచ్చు. ఓకే. లేదు సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పటి వరకు ఉన్నది 1-2% ఉంది వాళ్ళ దగ్గర పోర్ట్‌ఫోలియోలో. వాళ్ళు ఒకవేళ 10%కో, 20%కో దీన్ని పెంచడానికి తీసుకెళ్లారనుకోండి. యాస్ ఎ హ్మ్. సేఫ్టీ కింద. సో, అప్పుడు పెరగడానికి అవకాశం ఉంది. లేదు ఎకానమీ కొంచెం స్టేబుల్ అయింది. సో, ఇదే డీడాలరైజేషన్ కంటిన్యూ అవుతూ ఎప్పుడైతే ఎకానమీ స్టేబుల్ అయిందో, కొంత వాళ్ళకి ఎకానమీ మళ్ళీ బూస్ట్ అయినప్పుడు కంట్రీస్‌కి ఎక్సెస్ మనీని మళ్ళీ గోల్డ్‌లోకి పంప్ చేయొచ్చు. హ్మ్. సో, ఈ అన్ని సినారియోస్ మన మన ముందున్నాయి కాబట్టి అవును. ఏదైనా జరగొచ్చు. సో, జరగకూడదనేది ఏముందండి. రైట్. సో, ఇప్పుడు కాలం మారింది. మనం చాలా ముందుకెళ్ళిపోయాము. డిజిటల్ కరెన్సీ వచ్చింది. డిజిటల్ అసెట్స్ వచ్చాయి. తర్వాత క్రిప్టోలు ఇట్లాంటివి చాలా వచ్చినా సరే, గోల్డ్ ఎందుకు ఇప్పటికీ సేఫ్ హేవెన్ అనే ఫీలింగ్‌లో ఉంటుంది సార్ అది? అంటే అదే అండి మనం ఇందాక హ్మ్. అనుకున్నట్టు గోల్డ్‌కి జియో పొలిటికల్‌కి ఎక్కడ అబ్జెక్షన్ లేదు. ఓకే. గోల్డ్ ఎక్కడైనా గోల్డే కదండీ. రైట్. అవును. సో, అది అమెరికాలో అయినా గోల్డే, ఇండియాలో అయినా గోల్డే, చైనాలో అయినా, అవును. ఇటలీలో అయినా ఎక్కడైనా గోల్డే. అవును. రైట్ గోల్డ్ హ్యాస్ ఎ వాల్యూ. ఆ వాల్యూ అనేది కరెన్సీతో సంబంధం లేదు. ఓకే. తర్వాత గవర్నమెంట్‌లతో సంబంధం లేదు. అది వాల్యూ ఈజ్ వాల్యూ. అవును. అది ఏన్షియంట్ టైమ్ నుండి ఉన్న వాల్యూయే గదండీ. అవును. అదే సో, అంటున్నా. మెటల్, రేర్ మెటల్. అంటే అవును. దానికున్న పెక్యులర్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్‌లో అన్ని మెటల్స్ ఉంటాయి కెమిస్ట్రీలో. కానీ మనిషి మరి గోల్డ్ మీదే ఎ అదే ఎందుకు అంటున్నా. అవును. ఇంత ట్రేడ్ చేస్తాడు? ఎందుకు ఇంత గోల్డ్ మీద డిస్కషన్ నడుస్తదంటే దానికున్న పెక్యులర్ క్యారెక్టర్. ఓకే. అది దాని యూసేజెస్ గానివ్వండి, రస్ట్ హ్మ్. పట్టదు. అవును. అదర్ మెటల్స్‌లాగా కాదది. ఓకే. సో, మనం యూజ్ చేస్తాం గదా! అవును. గోల్డ్ ఈజ్ ఎ స్టేటస్ సింబల్. అవును. అంటే అంతేగా. ఒక రకంగా అయ్యో! ఒక అది రకమేంటి సార్? మీరు ఇంతకుముందు అన్నారుగా పుట్టిన పిల్లాడికి హ్మ్. బంగారం పెట్టడం దగ్గర అంటే నుంచి ఒక పెళ్ళేంటి సెక్యూరిటీతో పాటు ఇండియాలో యెస్. సెక్యూరిటీ అనేది ఒక పార్ట్ అయితే, అవును. ఇంకోటి మన స్టేటస్ సింబల్ గూడా అది. అవును. సో, ఇంకా దాని వాల్యూ ఎలా తగ్గుతుందండి?